హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనः. హృదయంతస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము అజామిలుని చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాము. అజామిలుని చరిత్ర గురించి మనకు భాగవతంలో 6వ స్కందంలో 1వ అధ్యాయంలో చెప్పబడింది. ఎవరు ఈ అజామిలుడు అంటే, అజామిలుడు ఒక భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి, శుద్ధ బ్రాహ్మణుడు. అలాగా ఉండి పతనం చెంది తరువాత ఆయన ఆ భక్తి యోగాల్లో లేకుండా ఆయన తన కుమారునికి నారాయణ అని పేరు పెట్టుకొని, ఆయన మరణ సమయంలో ఆ విధంగా ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షంగానో పరోక్షంగానో నారాయణ నారాయణ అని పలుకుతూ ఆ వీరు ఎవరు యమదూతల నుంచి రక్షింపబడ్డారనమాట. విష్ణుదూతలు రావడం, ఆ యమదూతల నుంచి అజామిలుని రక్షింపజేసి తిరిగి ఆయనకు ఆ ఆధ్యాత్మిక దీంట్లో సుస్థిరం అయ్యే విధంగా ఆయనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. తరువాతనే ఆయన హరిద్వార్కు వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ చక్కగా విష్ణు మందిరంలో ఉంటూ మళ్ళీ భక్తి యోగాన్ని చేసి తర్వాత ఆయన వైకుంఠ ధామానికి వెళ్ళడం జరిగింది. అంటే మనకు భగవద్గీతలో కూడా చెప్పి ఉన్నారు, ఒక భక్తుడు చక్కగా భక్తిని చేస్తూ పతనం చెందారనుకోండి, వారికి భగవంతుడు మళ్ళీ చేయూతనిస్తాడు. మళ్ళీ వాళ్లను ఆ పతనం కాకుండా వాళ్లను భక్తి యోగానికి తీసుకువస్తాడనమాట. అలాగని ఎప్పుడు నిరంతరము పాపకర్మలు చేస్తూ చివరగా మనం భగవంతుని చేరుకుంటాము అని అనుకున్నది మాత్రము అది సరి అయిన విషయం కాదు. సరే, ఈరోజు మనము అజామిలుని చరిత్ర గురించి తెలుసుకుందాం. అజామిలుడు బ్రాహ్మణుడు, శుద్ధ సత్వగుణంలో ఉండి ఆయన వేద అధ్యాయాలన్నింటినీ కూడా పఠించినవాడు. అదేవిధంగా ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, ఇంకా మృదు స్వభావాన్ని కలిగినవాడు. అంతేకాదా కాకుండా పెద్దల పట్ల అమిత గౌరవ భక్తిని కలిగి ఉండేవాడు. అలాంటి అజామిలుడు తండ్రి ఇంకా గొప్ప భక్తిలో ఉండేవాడు కాబట్టి తండ్రికి చేదోడుగా ఆ భక్తి సమయంలో భక్తి చేసే ప్రార్థించిన భగవంతుణ్ణి ప్రార్థన సమయంలో ఆయనకి కావలసిన పూజ విషయానికి సంబంధించిన అన్ని కైంకర్యాలను తండ్రికి చేదోడుగా ఉంటూ అజామిలు చేస్తూ ఉండేవాడనమాట. ఆ విధంగా ఒకరోజు తండ్రి యొక్క ఆజ్ఞతో అజామిలుడు అడవికి వెళ్ళి పుష్పము, మళ్ళీ ఫలాన్ని, తర్వాత సమిత్ కుశల అనేటువంటి గడ్డి అన్నమాట. 2 రకాలైన గడ్డి అది భగవంతుడికి ఉపయోగిస్తారు. అలా సమిత్ కుశల అనే ఆ గడ్డిని కూడా తీసుకురావడానికి అజామిలుడు అడవికి వెళ్ళాడనమాట. అలాగ వెళ్ళి తండ్రి చెప్పిన విధంగానే అన్నింటినీ సమకూర్చుకొని తిరిగి వస్తూ ఉన్నాడనమాట. అలాగ వచ్చే సమయంలో ఆయన ఒక ప్రదేశంలో
ఆయన ఒక దృశ్యం చూశాడు. ఏమిటి ఆ దృశ్యము అంటే, ఒక శూద్రుడు ఒక స్త్రీని ఆలింగనం చేసుకొని చుంబిస్తూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని అజామిళుడు చూశాడనమాట. అంటే ఎప్పుడైతే ఆ విధంగా ఆ దృశ్యం చూశాడో అతడు కామవాంఛను పొందాడు. అంటే నిత్యము ఆ బ్రాహ్మణుడుగా ఉండి, వేద పారంగతుడుగా ఉండి, తండ్రికి భక్తి విషయంలో చేదోడుగా ఉండి, అతడు భక్తియుత సేవలు చేస్తుండే అతను కూడా ఒకానొక అలాంటి సమయంలో అతడు ఆ విధంగా ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాడు. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూశాడో అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసి ఇక దానినే గుర్తు చేసుకుంటూ ఉన్నాడనమాట. అంటే ఆ ఇంద్రియాలను ఆయన జయించలేకపోయాడు. అలాగా అయ్యేసరికి తరువాత ఆ అజామిళుడు నేరుగా ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమెను ఇంటికే తీసుకొచ్చేసాడనమాట. గృహానికే తీసుకొచ్చేసాడు. వచ్చి ఆమెకి ఎన్నో కానుకలను అంటే నానా విధాలుగా ధనాన్ని అన్నిటినీ ఆమెకిచ్చి ఆమెతో ఉండడం సాగించాడు. ఆమెతో గడపడం జరిగిందనమాట. అంటే అతడు ఒక ధర్మాన్ని అక్కడ కోల్పోయాడు. ఎంత సచ్చీలుడు, సద్గుణుడుగా ఉన్నాడు. శుద్ధ సత్వ గుణంలో ఉన్నటువంటి అజామిళుడు ఆ విధంగా ప్రవర్తనకు లోనయ్యాడు. అంటే ఇక్కడ ఏమి ఆ బ్రాహ్మణ కర్మలన్నింటిని కూడా వదిలిపెట్టేశాడు. ఇంకా సౌందర్యవతి అయినటువంటి భార్యను విడిచిపెట్టాడు. ఇంకా అంతేకాదు బుద్ధి నశించిపోయి పాపకర్మ రతుడయ్యాడు పూర్తిగా. ఇంకా శాస్త్రాలు చెప్పినటువంటి ఆ విధినన్నింటినీ ఉల్లంఘించాడు. ఇంకా పూర్తిగా ఏమి బాధ్యతారహితంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడనమాట. ఈ విధంగా అతని యొక్క జీవితం సాగిపోతూ ఉంది. అంటే ఎంతటి భక్తిలో ఉండి ఒక్కసారిగా అతని జీవితము టర్న్ అయింది చూడండి. ఆ విధంగా సాగిస్తూ ఇంకా చాలా పాప కర్మలన్నీ చేసేవాడు. ఎలాగా ఇతరులంతా బంధించేసి వారి దగ్గర ధనాన్ని తీసేసుకోవడము, తర్వాత జూదంలో వాళ్ళతో అదే ఆ జూదాన్ని ఆడి మోసపూరితంగా వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని కొల్లగొట్టడము, ఆ విధంగా అందరికీ కష్టాల్ని కలుగజేస్తూ ఉన్నాడట. ఆ విధంగానే అతనికి వయస్సు కూడా పైబడుతూ దాదాపు 88 సంవత్సరాలు 88 ఇయర్స్ అవుతూ ఉన్నదనమాట. అంటే ఈ విధంగానే అతడు చెడు మార్గంలో ప్రయాణించి అతడు భార్యను ఎవరు వేశ్యగా ఉన్నారు కదా ఆమెకు తర్వాత పుత్రులకు వాళ్ళకందరికీ కూడా ఆయన జీవనోపాధిని చేస్తూ ఉన్నాడనమాట. ఆయనకి మొత్తము 10 మంది సంతానం. ఆ సంతానంలో చివరగా ఆమె ఆ స్త్రీని తెచ్చుకున్నాడు కదా! ఆ స్త్రీ వలన ఒక పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడికి ఆయన నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడుగా ఉండు ఆడుతూ, పాడుతూ చక్కగా చేష్టలు అన్నీ చేస్తూ ఉంటే దాన్ని చూసి ఈయన చాలా ఆనందపడిపోయేవాడట. ఇక ఈ అజామిళుడు ఎలాగా భోంచేస్తున్నా, నిద్రపోతున్నా, నడుస్తున్నా, ఎక్కడ ఉన్నా గాని ఆ పిల్లవాడి యొక్క ఆ పిల్లవాడి మీద ప్రేమ అమితానురాగమైన ఆ ప్రేమతో నారాయణ 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 అంటూ ఎక్కువగా పలుస్తూనే ఉండేవాడట. అంటే ఏం చేస్తున్నా కానీ ఆ పిల్లవాడు గుర్తుకు రావడము, పిలవడము అలాగా చేస్తూ ఉండేవాడు. ఇక ఆయనకు 88 సంవత్సరాలు అయింది కాబట్టి ఇక మరణ సమయము ఆసన్నమైంది. ఇక అలాంటి సమయంలో ఆయన ఆ పిల్లవాడు ఏమవుతాడోనని అప్పుడు కూడా దిగులు చెందుతున్నాడు. మనము తెలుసుకున్నాము. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ
సదా తద్భావ భావితః అంటే ఆ మరణ సమయంలో ఎలాగా ఆహ్, భావన పొందుతారో అలాగే వాళ్ళు జన్మిస్తారు. అదే సమయంలో భగవంతుడిని తలుచుకున్నారనుకోండి, చక్కగా వాళ్ళు భగవద్ధామానికి వెళుతారు. ఇక్కడ ఏమి ఈ అజామిళునికి పాన్పుపై ఉన్నాడు. హ్మ్. కాకపోతే పిల్లవాడి ధ్యాస, పిల్లవాడి మీదే మనసు ఉండడం వల్ల నారాయణ, నారాయణ, నారాయణ అంటూ పిలుస్తూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే అలాగా పిలుస్తూ ఉన్నాడో వెంటనే యమదూతలు వచ్చేసారనమాట. యమదూతలు వచ్చేసి అంటే నారాయణ పిలుస్తుంటే యమదూతలు ఎందుకు వచ్చారు అంటే అతడు చేసినటువంటి పాపకర్మలు అంత ఉన్నాయి. కాబట్టి మొదట ఆ లెక్కను తీర్చాలి. కాబట్టే యమదూతలు అక్కడికి రావడం జరిగింది. వారు భయంకరం ఆకారంలో వికార రూపులై చూడగానే భయమొచ్చేలాగా ఉన్నారు. ఆ రూపాన్ని చూసేసరికి ఈ అజామిళునికి ఇంకా ఇంకా భయమొచ్చేసింది. భయమొచ్చేసి ఇంకా గట్టిగా నారాయణ, నారాయణ, నారాయణ అంటూ గట్టిగా అరుస్తున్నాడు. కళ్ళ వెంబడి అశ్రుధారలు ఇదవుతున్నాయి. అలాగ పిలిచేసరికి ఎప్పుడైతే ఆయన నారాయణాన్ని బిగ్గరగా అరుస్తూ కళ్ళ వెంబడి నీళ్లు చార్లువారుతూ ఉండగా విష్ణుదూతలు కూడా అక్కడికి వచ్చారనమాట. ఇక ఈ విష్ణుదూతల్ని చూసేసరికి యమదూతలు ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే ఆ విష్ణుదూతలు సాక్షాత్తు నారాయణ రూపాన్ని పొంది ఉన్నారు. చతుర్భుజులుగా ఉన్నారు. మనకు తెలుసు 5 ముక్తులున్నాయి. సామీప్య, సారూప్య, సాలోక్య, సాయుజ్య, సాష్టి. సామీప్య ఏమి? ఎవరెవరైతే మరణే మరణం తర్వాత ఆ భగవంతుని దగ్గరికి చేరుకుంటారు. సామీప్య ఆలోకం. తర్వాత సారూప్య. సారూప్య అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క రూపాన్ని పొందుతారు. ఇంకా సాలోక్య ఆ లోకంలోనే సంచరిస్తూ ఉంటారు. సాయుజ్య భగవంతుని యొక్క నిరాకార బ్రహ్మజ్యోతిని పొందుతారు. సాష్టి ఆరు ఆ రూపం ఏమిటి? భగవంతుని యొక్క ఐశ్వర్యాన్నే పొందుతారనమాట. పూర్తిగా ఆ సంపద, ఆ ఐశ్వర్యం అంతా పొందుతారు. ఇలాంటి ముక్తులు 5 ముక్తులున్నాయి. అది వారు కోరుకుంటారు. ఆ మరణ సమయంలో ఈ విధంగా నాకు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఆ విధంగా పొందుతారు. అదే మనం మరణ సమయంలో భగవంతుని కోసం, భగవంతుని పాదసేవ మనము ఒక అణువులాగా భగవంతునికి సేవ చెయ్యాలి అని కోరుకున్నప్పుడు మనకి సేవ భాగ్యం కలుగుతాది. ఈ రూపాల్లో మనం ముక్తులు కోరుకున్నప్పుడు ఇలాంటి రూపాలని పొందుతాము. కానీ శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా ఇలాంటి రూపాలని అదే ఇలాంటి ముక్తుల్ని కోరుకోడు. నాకు ఎప్పుడు నీకు సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వు భగవంతుడా అనే కోరుకుంటారు. ఇక్కడ వచ్చిన ఆ విష్ణు దూతలు ఎలాగున్నారు? సాక్షాత్తు నారాయణులాగే చతుర్భుజులై ఉన్నారనమాట. అప్పుడు వీరికి యమదూతలకి ఆశ్చర్యం వేసింది. ఎవరు మీరు? ఇలాగా నారాయణలాగా ఉన్నారు. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? అని అడుగుతారనమాట. అలా అడిగినప్పుడు యమదూతలు వాళ్ళను వర్ణిస్తున్నారు. ఈ పద్యంలో చూడండి. 6వ స్కందంలో అధ్యాయము 1లో 34 నుండి 36 శ్లోక. సర్వే పద్మపలాసాక్షా పీతే కౌసయవాససః కిరీటన కుండలినో లసత్పుష్కరమాలినః సర్వే చ నూత్నవయసః సర్వే చారు చతుర్భుజాః ధనుర్నిషంగాసిగాదా శంఖచక్రాంబుజశ్రియః దితోమితిమిరాలోకాః కుర్వంతః స్వేన తేజసా కిమర్థం ధర్మపాలస్య కింకరాన్నో నిషేధదః. ఇందులో యమదూతలు ఇట్లా పలుకుతున్నారు ఏమిటంటే, మీరు ఎవరు? చూడడానికి మీరు మీ నేత్రాలు పూర్తిగా పద్మదళాలను పోలి ఉన్నాయి. అంటే భగవంతుని రూపాన్ని పొందారు కదా వాళ్ళు. సారూప్యాలు అది. కాబట్టి ఇంకా వాళ్ళు పీతవసనం పసుపు వస్త్రాలను ధరించి ఉన్నారు.
పద్మ మాలలను మెడలో వేసుకొని ఉన్నారు. ఆకర్షణీయమైన కర్ణ కుండలాలను, కిరీటాన్ని ధరించి ఉన్నారు. ఇంకా చూడడానికి నవ యవ్వనంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇక వాళ్ళ యొక్క వాళ్ళు చతుర్భుజులై ఉన్నారు. చతుర్భుజులు అంటే శంఖ, చక్ర, గద, పద్మాయుధాన్ని పొంది ఉన్నారు. ఇంకా పూర్తిగా ఎలాగున్నారు వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి చీకటంతా వెళ్ళిపోయి దివ్య తేజస్సు వచ్చిందట. ఆ విధంగా వర్ణించి యమదూతలు తెలియచేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా మీరు ఎవరు, మీరు ఇంత తేజస్సును కలిగి ఉన్నారు అని అడిగారట. అప్పుడు విష్ణుదూతలు పలికారు, మేము విష్ణులోకం నుంచి వచ్చినటువంటి దూతలము, మేము అజామిలుని తీసుకుపోవడానికి వచ్చాము అని అన్నారు. దానికి వీళ్ళు యమదూతలు కూడా మేము కూడా అజామిలుని తీసుకుపోవడానికే వచ్చాము అని ఇద్దరు వాద సంవాదాలు జరుగుతున్నాయన్నమాట. సరే, విష్ణుదూతలు ఏం చేశారు, మీరు యమరాజు దూతలు కదా, మీకు ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి మీకు తెలుసా, మీకు తెలిస్తే చెప్పండి అని విష్ణుదూతలు అడిగారు. దానికి వెంటనే యమదూతలు, మాకెందుకు తెలియదు, మాకు తెలుసు, వేద నిర్దేశాలకు అనుగుణంగా నడుచుకునేదే ధర్మము, అంటే శాస్త్రబద్ధంగా నియమతబద్ధంగా చేసేటువంటి పనులే ధర్మము అనబడుతుంది. వీటికంతటికి విరుద్ధంగా వ్యతిరేకంగా చేసేటువంటి కార్యాలన్నీ కూడా అధర్మంగా చెప్పబడుతుంది. మాకు యమరాజు అన్ని విషయాలను మాకు చెప్పారు. ఎందుకంటే యమధర్మరాజు గొప్ప భక్తుడు. అందుకే మనకు 12 మంది జనులలో, మహాజనులలో ఆయన పేరు కూడా ఉంది కదా. బ్రహ్మ, శివుడు, నారదుడు, మళ్ళీ ప్రహ్లాదుడు, ఇలాగా వీరందరి నామాలలో మనకి యమధర్మరాజు పేరు కూడా ఉంది. అంటే మహాజనుడు ఆయన. కాబట్టి మాకు యమధర్మరాజు అన్ని విషయాలను చెప్పారు అని ఆ యమకింకర్లు పలికారనమాట. తర్వాత ఆ యమకింకర్లు వీళ్ళతో చెప్తున్నారు, విష్ణుదూతలతో, ఓ వైకుంఠవాసులారా, మీరు వచ్చి పాపరహితులు, అంటే పాప చేయని వాళ్లే కదా, పుణ్యం చేసిన వాళ్లే భగవంతుని దగ్గర దూతలుగా ఉంటారు. కానీ ఈ భౌతిక యుగంలో పుణ్యవర్తులైనా పాపవర్తులైనా కానీ అందరు కూడా కర్మిష్ఠులే అని యమదూతలు చెప్తున్నారు. ఎందుకు, పుణ్యం చేసినా కానీ ఆ పుణ్య ఫలితం వరకే మనము స్వర్గలోకానికి వెళ్తాము, తిరిగి వచ్చేస్తాము. ఇక పాపం చేశామంటే నరకలోకానికి వెళ్తాం. దానిని వివరిస్తూ, ఎవరైతే సత్వగుణం, శుద్ధమైన సత్వగుణం భక్తిని చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఉన్నత లోకాలకి చేరుకుంటారు. అలా కాకుండా పుణ్యకర్మలు చేశారనుకోండి, మధ్యలోకం స్వర్గలోకానికి చేరుకుంటారు. పాపకర్మలు చేశారంటే ఇక నరకానికే వాళ్ళు ఇదైపోతారు, అక్కడికే వెళ్ళి ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఇక్కడ ఇతడు పాపం చేసిన పాపపు కర్మలు చేసిన వ్యక్తి అజామిలుడు అని అక్కడ ఏకరువు పెడతారనమాట. అప్పుడు దానికి విష్ణుదూతలు పలికారు ఏమంటే, అయ్యో ఎంత కష్టకాలం వచ్చింది, ధర్మం ఉన్నటువంటి ప్లేస్లో అధర్మం వచ్చేసింది కదా అని వాళ్ళు వాపోతున్నారనమాట. ఎందుకు, సాధారణంగా యమధర్మరాజు ఉన్నటువంటి ఆ సభలో, యమ సభ అంటారు కదా, ఆ యమ సభలో ఎవరెవరు పాపులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా దండన ఇచ్చి నియామకం జరుగుతూ ఉంటది. కానీ ఇక్కడ ఈ అజామిలుడు ఆ పిల్లవాణిని తలుచుకొనో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో నారాయణ నారాయణ అంటూ ఆశ్రుధారలతో చెప్పాడు కదా. కాబట్టి ఆ సమయంలో భగవంతుని తలుచుకున్నాడు. కాబట్టి ఇది ధర్మమైన విషయం. ఎప్పుడైతే అజామిలుడు ఆ విధంగా భగవంతుని అంటే నామాన్ని తలిచాడో అప్పుడే ఆయన చేసిన పాప కర్మలన్నీ కూడా నశించిపోయి ప్రాయశ్చిత్తుడయ్యాడు. పూర్తిగా
ఇదయ్యాడు. కాబట్టి మీరు అతనిని తీసుకుపోవడానికి లేదు అంటూ విష్ణుదూతలు చెప్పారనమాట. అంటే ఏం చెప్తున్నారు? ఎవరైనా కానీ హ్మ్, మనుషులు అపరాధాలు చేస్తూనే ఉంటారు. అలాగా అపరాధాలు చేస్తూ కూడా ఆ భగవంతుని యొక్క హరే కృష్ణ నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ ఆ కీర్తన చేసినప్పుడు ఏమవుతుంది? ప్రతిరోజు చేయడం వలన మనము ఇది వరకు చేసిన పాపాలు కానీ ఇక చేయబోయే పాపాలు కానీ హ్మ్, పూర్తిగా నశించిపోతాయి. అంటే ఇది సాధన. అంటే ఈ ఈరోజు మనం అపరాధం చేశాము. ఈరోజు నామ సంకీర్తన చేసేస్తే ఇది ఇదైపోతుంది అని. అలా కాదు. మన జీవిత కాలం మన మనకు ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆ భగవంతుని నామస్మరణాన్ని మర్చిపోకుండా చెప్తూనే ఉండాలి. అలాగ చెప్పినప్పుడే మన హృదయంలో ఉండే ఆ కల్మషాలన్నీ కూడా పోతాయి అని అక్కడ చెప్పడం జరిగింది. ఇంకా దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు విష్ణుదూతలు. ఏం చెప్పారు? ఒక ముదుసలి అంటే ఒక బాగా వయసైన అతను ఉన్నాడనుకోండి. అతడికి అగ్ని యొక్క శక్తి తెలుసు. అంటే అగ్నిని మనం ఎక్కడ రాజేసినా అది రగులుతుంది అని అగ్ని యొక్క శక్తి తెలిసినప్పుడు ఆ వృద్ధుడు గడ్డివాముని అంటించాడనుకోండి. ఆ గడ్డివాము అంటుకుంటది కదా! అదే విధంగా ఒక పిల్లవాడున్నాడు. ఆ పిల్లవాడికి ఈ అగ్ని శక్తి అంతా తెలీదు. ఎలాగా ఎక్కువవుతదో, తగ్గవుతదో అని తెలీదు. అయినా ఆ పిల్లవాడు కూడా గడ్డివామును అంటిస్తే అది మండుతది. అంటే ఇక్కడ అర్థం ఏమి? తెలిసో, తెలియకనో అపరాధాలు చేస్తే కూడా ఆ నామాన్ని చేస్తే చాలు. మనకి ఎలాగైనా మన హృదయంలోని కల్మషాలు అలాగే నిర్మూలన అవుతాయి అని అక్కడ అంటే ఒక వ్యక్తికి బాగా తెలుసు. ఒక పిల్లవాడికి తెలియదు. అంటే తెలుసో తెలియకో అయినా ఆ విధంగా చేశారు కాబట్టి అది ఇదయింది. ఆ విధంగానే నామాన్ని కూడా మనకు తెలుసో తెలియకో అపరాధాలు చేసినా చేయకపోయినా ఆ విధంగా చేస్తూ ఉండడం వల్ల మనము ముక్తిని పొందుతాము అని చెప్పడం జరిగింది. ఇంకొక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఏమంటే ఒక వ్యక్తికి జబ్బు చేసిందనుకోండి. అతనికి తెలియకనే డాక్టర్ వ్రాసిచ్చినటువంటి ఆ ఔషధాన్ని తీసుకుంటాడు. జబ్బు నయమైపోతుంది. అతడు తయారు చేశాడు ఆ ఔషధాన్ని కాదు కదా! అతని దీనికి ఇదే మందు అని డాక్టర్ రాసిచ్చిన దాన్ని తీసుకున్నాడు. ఆ ఔషధమే మనకు హరినామ స్మరణం. అంటే మనలో ఉండే ఆహ్, ఆహ్, రోగాలను అన్నింటినీ కూడా మనల నుంచి ముక్తిని చేసేటువంటిదే ఆ హరినామాన్ని చెప్పాలి అని అక్కడ విష్ణుదూతలు తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు ఇక ఈ అదే అజామిల్‌ని తీసుకువెళ్ళడానికి లేదు అని చెప్పేసరికి ఇక యమదూతలు తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి యమరాజుకి అంతా ఏకరువు పెట్టారనమాట. అప్పుడు చెప్పినప్పుడు ఆయన హ్మ్, ఆయన దగ్గర ఏం చెప్తున్నారు? "ఓ ప్రభు యమధర్మరాజా, ఒక రాజు ఉన్నాడనుకోండి. ఆ రాజు కింద ఎన్నో శాఖలుంటాయి కదా! మంత్రి ఉంటారు, సేనాధిపతి ఉంటారు, అదే విధంగా వివిధ శాఖలు. అలాగా అన్ని శాఖలకు అధిపతి ఎవరు? రాజు కదా! అదే విధంగా ఇక్కడ ఎన్నో రకాలైన పాపులందరూ ఈ సభకు వస్తారు. ఆ సభకు వచ్చిన ఆ పాప పాపకర్మలు చేసిన వారిని అందరినీ నియామకం చేసేటువంటి రాజువి నువ్వే. నువ్వు చాలా ఉత్తమోత్తముడివి అని ఆ యమభటులు అదే యమధర్మరాజుకి చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? మీ ఆజ్ఞ ప్రకారము ఈ అజామిలుని మేము బంధించి తీసుకొని రావాలని వెళ్ళినప్పుడు ఆ విష్ణుదూతలు వచ్చి నారాయణ రూపంలో ఉన్నారు వాళ్ళు అనేసి వీళ్ళు కూడా నారాయణ నారాయణ అంటూ చెప్పడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే యమ యమదూతలు నారాయణ నారాయణ అని వారి నోటి నుండి ఆ పదాన్ని ఆ నామాన్ని విన్నారో యమరాజు ఆనందభరితుడైపోయాడు. ఉత్సాహభరితుడైపోయి
నారాయణ అని వాళ్ళు చెప్పారా, ఆ అదే విష్ణుదూతలు వచ్చారా అని ఆనందపడిపోయి ఆయన ఇక వీళ్ళకు చెప్తున్నారు. నారాయణునికి నమస్కరించి యమ యమరాజు ఇట్లా భటులకు ఉపదేశం చేశాడు. ఏం చెప్తున్నాడు? ఓ సేవకులారా, మీరు నన్ను గొప్పవాడిలాగా, తర్వాత గొప్ప పరమ ఉన్నతుడిలాగా నన్ను మీరందరూ చెప్తున్నారు. మాకందరికి పరమ నియామకుడు ఒకరున్నారు. అంటే చీమ నుండి బ్రహ్మ వరకు గాని, తర్వాత ఇంద్రాది దేవతలు అందరూ నీ శాసించేటువంటి ఒక పరమ నియామకుడే ఆ నారాయణుడు. కాబట్టి ఆ నారాయణ్ణి మనము అందరూ కూడా సేవించాలి, ఆయనకు శరణాగతి పొందాలి. ఆయన ఎలాగ ఈ లోకంలో ఉంటారు అన్న విషయానికి చక్కగా వివరణ ఇస్తాడు యమధర్మరాజు. ఏం చెప్తారు? ఒక వస్త్రం ఉందనుకోండి, వీటినన్నింటిని మీరు చక్కగా అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకున్నప్పుడే మనకు భగవంతుడు అనే ఆ అర్థం తెలుస్తుంది, ఆ భావన. అంటే మనం భగవాన్ భగవాన్ అనుకుంటున్నాము, భగవంతుణ్ణి చూడగలుగుతున్నామా? చూడట్లేదు. కానీ నిజంగా మనం భగవంతుణ్ణి మన అంతర్దృష్టితో చూడాలి అంటే ఇలాగ చూడవచ్చు. ఇప్పుడు చెప్పేటువంటి ఆ విషయాలలో ఒక వస్త్రం ఉంది. ఆ వస్త్రంలో నూలు పోగుతో ఆ వస్త్రము, ఒక టవల్ అనుకోండి, నూలు పోగులతోటే అది తయారు చేయబడుతుంది. ఆ ఆ వస్త్రం నుంచి ఒక దారాన్ని మనం బయటకు తీసినప్పుడే తెలుస్తుంది, ఓహో ఈ దారంతోనే ఈ టవల్ ఇది తయారు చేయబడింది అంటాము. ఆ దారపు నూలు పోగే భగవంతుడు. అంటే ఆయన ఉన్న విషయము మనము తెలుసుకోలేకపోతున్నాం. అదేవిధంగా ఒక ముత్యపు దండ ఉందనుకోండి, మనకి భగవద్గీతలో కూడా మత్తః పరదరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోదం సూత్రే మణిగణా ఇవ 7.7 శ్లోక. అందులో ఏమి ఒక సూత్రం, ఇది ఒక ఒక పూసల దండ ఉందనుకోండి, దానిని ఒక దారంతో గుచ్చుబడి ఉంటుంది. ఎప్పుడైతే ఆ దండ క్రింద తెగి పడిపోతుందో అప్పుడే మనం ఆ దారాన్ని కనుక్కుంటాం. మెడలో వేసుకున్నంత వరకు దారం తెలియదు. ఆ దారమే భగవంతుడు. అంటే అంతటా ఆవరించి ఉంటాడు భగవంతుడు. అదేవిధంగా ఇంకొక అర్థం చూస్తే, ఇవి ఎద్దులు ఉంటాయి, బుల్, వాటికి ముక్కుతాడు వేసుంటారు. ఆ ముక్కుతాడు వేసినందువలనే ఆ ఎద్దులన్నీ కూడా యజమాని యొక్క ఆధీనంలో ఉంటాయి. ఆ విధంగా భగవంతుని యొక్క ఆధీనంలో మనం అందరం ఉన్నాము. కానీ భగవంతుని తెలుసుకోలేకపోతున్నాం. ఇలాగా మన హృదయంలో భగవంతుడు పరమాత్మగా ఉన్నాడు, కానీ మనము తెలుసుకోలేకపోతున్నాం. దానికి ఉదాహరణగా మన నేత్రాలు ఉన్నాయి, కళ్ళు. మన కళ్ళు మన శరీరంలో అన్ని భాగాల్ని చూడగలుగుతుంది కదా, అన్ని భాగాలు తెలుస్తాయి. కానీ అన్ని భాగాలు కంటిని చూడగలుగుతాయా? చూడలేవు. అదే ఆ విధంగానే, అంటే మన శరీరానికి నేత్రం ఎలాగో భగవంతుడు కూడా మన హృదయంలో, అందరి హృదయంలో పరమాత్మగా నిలిచి ఉన్నాడు. కానీ మనమే భగవంతుణ్ణి చూడలేకపోతున్నాం. ఈ ఈ విషయాలన్నీ కూడా చక్కగా యమరాజు యమదూతలకు ఉపదేశించారు. ఉపదేశించి మళ్ళీ చెప్పారు, మీరు వెళ్ళినటువంటి ఆ అజామిలుడు ఒకప్పుడు భక్తుడు. అలాగ భక్తిని చేస్తూ ఉండి తరువాత పతనమయ్యి, అయినా చివరికి తెలిసో తెలియకో నారాయణ అని ఆ పిల్లవాడి పేరు పెట్టుకొని అతడు ఆ నారాయణ అని పిలిచాడు. అదే అంటే పతనమై కూడా తెలుసో తెలియకపోయినా కానీ ఆ విధంగా చేశాడు. అలాంటి వాళ్ళని యోగి అని చెప్పబడతారని కూడా మనకి భగవద్గీతలో చెప్పబడింది. అంటే అలాగా భక్తిని చేస్తూ పతనమైపోతే కూడా వాళ్ళు తిరిగి భక్తికి రాగలిగినటువంటి ఆ శక్తిని వాళ్ళు పొందగలుగుతారు. ఆ విధంగా చెప్పడం కూడా అయింది. కాబట్టి ఎవరైతే ఈ విధంగా భౌతిక జగత్తులో నామ సంకీర్తనను చేస్తూ ఉంటారో అలాంటి వారి వద్దకు మీరు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి, తర్వాత
ఎలాంటి వారి దగ్గర వెళ్ళి మీరు అదే వాళ్ళను తీసుకురావాలి అని చెప్పడానికి మనకి 6వ స్కందంలో అధ్యాయం 3లో 29వ శ్లోకాలో చెప్పబడింది. జిహ్వానవక్తి భగవద్గుణనామధేయం చేతచ్చన స్మరతి తచ్చరణారవిందం కృష్ణాయ నో నమతి యచ్చిరయే కదాపి తానానయద్మం సతో అకృత విష్ణుకృత్వాన్. అంటే ఓ భటులారా, శ్రీకృష్ణుని నామ గుణములను కీర్తించుటకి తన జిహ్వను ఉపయోగించిన వారు, అంటే నామస్మరణ చెప్పడానికి నోటిని ఉపయోగించకుండా మనకి ఆ జిహ్వ ఉన్నది వచ్చి ఆహార పదార్థాలను తిని కడుపుని తృప్తిపరచుకుందాము అని ఉంటారు కదా. అలాగంటే ఎవరైతే నామాన్ని చెప్పకుండా ఉంటారో అలాంటి వాళ్ళని ఒక్కసారైనా కానీ ఆ కృష్ణ భగవానుని యొక్క పాదార విందాలకు శరణాగతి పొందకుండా ఉంటారు. అంటే ఒక్కసారైనా కానీ భగవంతుడా నేను నీకు శరణాగతి పొందుతున్నాను అని చెప్పకుండా ఉంటారు. అలాంటి వారిని, తర్వాత భగవంతునికి శిరస్సు వంచి నమస్కరించని వారిని, ఇలాంటి వాళ్ళనందరినీ కూడా నా దగ్గరికి తీసుకొని రండి అని ఆ భటులకు తెలియజేశారు. ఈ మానవ జన్మ ఎందుకున్నది? భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని భగవంతుని ప్రీత్యర్థమై మనము ఆయన సేవ కోసమే ఉపయోగించాలి. కాబట్టి ఏ కర్మలను ఆచరించినా కానీ ఆ భగవంతుని కోసం చెయ్యాలి. అలాగ చేయని మూర్ఖులు, ధూర్తులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా నా దగ్గరికి తీసుకురండి అని యమభటులకు చెప్పి, తర్వాత యమరాజు చెప్పారు, భగవంతుడా నా భటులు చేసిన అపరాధానికి నన్ను మన్నించండి అని భగవంతుని దగ్గర ఆయన కోరుకున్నారనమాట. తర్వాత కోరుకుని మమ్మల్ని కరుణించండి, మీరు దేవాది దేవుడు, మేము క్షమాపణ కోరుతున్నాము, మమ్మల్ని మన్నించండి అని కోరుకొని భటులకు అలాగా ఉపదేశాన్ని ఇచ్చారనమాట. ఇక ఎప్పుడైతే ఈ యమ భటులు వెళ్ళిపోయారో అజామిలునికి ఇక దేవదూతలు, వీళ్ళు విష్ణుదూతలు కనిపించడం చక్కగా జరిగింది. కాబట్టి వెంటనే అజామిలుడు వాళ్ళ దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. ఎలాగా నేను ఇంద్రియ దాసుడినైపోయి ఎంత పతనాన్ని చెందానో కదా, ఒక సౌందర్యవతి అయిన సద్గుణవతి అయిన భార్యను నేను వదిలిపెట్టేశాను, తల్లిదండ్రులను పోషించలేకపోయాను, అంతేకాకుండా అందరినీ మోసం చేస్తూ పాపకర్మలను చేశాను. కానీ నా అదృష్టము, నేను ఆధ్యాత్మిక కర్మలను ఇది వరకు చేసి ఉన్నాను. తండ్రితో ఉన్నారు కదా భక్తి యోగంలో, కాబట్టి అలాగ ఆధ్యాత్మిక కర్మలను చేసి ఉన్నాను కాబట్టి మిమ్మల్ని చూడగలిగే భాగ్యం నాకు కలిగింది అని వాళ్లకు తల శిరస్సు వంచి నమస్కరించాడట. వెంటనే ఈ విష్ణుదూతలు మాయమైపోయారట. అంటే ఆయన్ని తీసుకువెళ్ళడానికి వారు ఇంకా సమయాన్ని ఇచ్చారు. అంటే ఈ ఆధ్యాత్మిక విషయంలో ఆయన స్థిరత్వాన్ని పొందుతాడా, తిరిగి పతనం చెందుతాడా అన్న ఒక విషయం కోసమే ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు మాయమైపోయారు. ఎప్పుడైతే వాళ్ళు మాయమైపోయారో నేను ఎంత అదృష్టశాలిని, నన్ను యమభటుల నుంచి విష్ణుదూతలు నన్ను రక్షించారు కదా, ఇక మీదట నేను ఆ కృష్ణ భగవానుని యొక్క పాదార విందాలను విడచే పెట్టను, భక్తి చేయలేకుండా నేను ఉండను అంటూ పిల్లలను భార్యను వాళ్లకు సముదాయించి వాళ్ళని విడిచిపెట్టి అజామిలుడు హరిద్వారు చేరుకున్నారనమాట. హరిద్వార్ చేరుకొని అక్కడ ఒక విష్ణు మందిరంలో ఆయన అక్కడే ఉంటూ భక్తియుత సేవ చేసుకుంటూ చక్కగా భగవంతుణ్ణి ధ్యానిస్తూ అలాగ రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అదే విధంగా ఆ విష్ణుదూతలు ఈయనకు కనిపించారు. అజామిలుడు ఆశ్చర్యపోయాడు. మనము మరణశయ్య మీద ఉన్నప్పుడు కూడా ఈ దూతలే కదా, విష్ణు దూతలే కదా చతుర్భుజులై
నా దగ్గరికి వచ్చారు అని గుర్తుపట్టారనమాట. అప్పుడు ఆ విష్ణుదూతల దగ్గర మళ్ళీ ఈయన తల వంచి నమస్కరించి మళ్ళీ మొరపెట్టుకున్నారు. నేను ఈ దేహాత్మ భావం నుండి ఎప్పుడో విముక్తుడినయ్యాను. నేనిప్పుడు పూర్తిగా ఆ భగవంతుని పాదాల చెంతనే నేను సేవ చేసుకోవాలని, ఆ భాగ్యాన్ని పొందాలని కోరుకుంటూ నేను శుద్ధ తత్వంలో, సత్వగుణంలో నేను ఈ హరిద్వార్‌లో, ఈ ఆలయంలో నేను భక్తిని చేసుకుంటూ ఉన్నాను అని వారికి విన్నవించారట. తర్వాత ఆయన తన భౌతిక దేహాన్ని అక్కడ త్యజించేసి ఆధ్యాత్మిక దేహంతో వారు వారు వారితో వచ్చినటువంటి ఆ పుష్పక విమానం ఎక్కి ఆయన ధామానికి వెళ్ళిపోయారట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, ఇంత పాపకర్మలు చేసి కూడా ఆయన మళ్ళీ భగవంతుని ధామానికి చేరుకున్నాడు కదా! ఆ విధంగా సాధారణ మన మనుషులమైన ఈ భౌతిక బద్ధ జీవితంలో మనం కూడా చక్కగా పాపాలను చేసేద్దాము. చివర్లో మనకి గుర్తు వస్తే నారాయణ, కృష్ణ, గోవింద అంటూ చేసేస్తే మనం వెళ్ళిపోతామా అంటే అది ఎప్పటికీ కుదరదు. ఎందుకంటే ఈ ఈయన అజామిళుడు భక్తుడిగా ఉన్నాడు. ఆ భక్తుడిగా ఉన్నప్పుడే అతను ఫలితాన్నంతా ముందే చేర్చుకున్నాడు కదా! భక్తి చేసి. మళ్ళీ కొద్దిగా పతనమయ్యాడు. పతనమైన దానివల్ల తిరిగి ఆయన మళ్ళీ ఆ భక్తి మార్గంలో ఉండడం వలన ఆయన కనీసం కుమారునికైనా ఆ నారాయణ అని పేరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది ఆయన? అంటే ఆయనకు అంతరాత్మలో ఆ భక్తి చేసినటువంటి ఆ ఫలం ఉంది. కాబట్టే కుమారునికి ఆ నారాయణ అని పేరు పెట్టడము, మాటి మాటికి నారాయణ నారాయణ అని చేయడము అలా చేశాడు. ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ఇలాగ మోసపూరితంగా ఉంటూ, హత్యలు చేస్తూ, అలాగా అందరినీ అందరికీ కష్టాలు పెడుతూ, పాపకర్మలు చేస్తూ, చివరి నిమిషంలో నారాయణ అనేస్తే వెళ్ళిపోగలుగుతారా? తప్పదు. వెళ్ళరు. ఎందుకంటే మొదట అలాగా వాళ్ళు వెళ్ళినా సరే, చివరి దశలో వాళ్ళేదో కొద్దిగన్నా పుణ్యకర్మలు చేశారు, సరే స్వర్గానికన్నా వెళ్తారు. కానీ వాళ్ళు